సోనియా గాంధీ ఇష్యూ, సరే రాజీవ్ గాంధీ జన్మదినం అడుగు. నువ్వు వ్యక్తిగత అడుగుతా నేను చెప్పా. కొండా సుస్మిత గారి వ్యాఖ్యల మీద నేను చెప్పండి. ఆల్రెడీ అది డిసిప్లిన్ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసు అదే చెప్పండి సార్. ఆ రిప్లై మీద ఏం చెప్తుంది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఏదో ఎవరైనా షోకాజ్ నోటీస్ ఇస్తే వాళ్ళు దానికి సరి అయిన రిప్లై ఇస్తారు. సార్ అది కాదు సార్, ఇప్పుడు కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే పార్టీ వైఫల్యం అనుకోవచ్చా? ఎప్పుడైనా డిసిప్లిన్ కమిటీ ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది కాబట్టి ఆమె ఏం రిప్లై ఇస్తుంది, ఎందువల్ల ఇచ్చింది అనేది ఆమె రిప్లై ఇచ్చిన తర్వాత డిసిప్లిన్ కమిటీ ఏదైనా ఆలోచన చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నాడు. మళ్ళా 28లో కాంగ్రెస్ 29 కాంగ్రెస్ రావాలనేది ఆయన ఉద్దేశం. దానికి అభివృద్ధి కార్యక్రమం మెట్రో ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాం. ఏది ఓల్డ్ సిటీలో మెట్రో ఎందుకు దాన్ని చేస్తుండు, న్యూ సిటీ చేస్తున్నాడు, స్పోర్ట్స్ సిటీ చేస్తున్నాడు. గురుకుల పిల్లలకు ఏది షూ నుంచి మొదలు పెడితే, డ్రెస్ నుంచి మొదలు పెడితే బెడ్షీట్ దానిక ఇస్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు, లంచ్ ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా వచ్చే ఎన్నికలు ఏదైనా ఉంటే డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందో, వాళ్ళ ప్రాబ్లం ఏది రిప్లై ఇస్తారో దాన్ని బట్టి తెలుస్తుంది. ఐఎమ్ నాట్ రైట్ అథారిటీ టు. బట్ ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఇట్లా పార్టీ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇది పార్టీ యొక్క వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే ఇట్లా చూసేది లేదు, చెప్పేది లేదు. డిసిప్లిన్ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళే అన్ని చూస్తారు. నేనేం కామెంట్ చేయాలి. పరకాల నుంచి కూడా ఆవిడ పోటీ చేస్తా అంటూ కూడా ఏమన్నా అన్నారు. అమ్మా నేను ఒకటే చెప్పినా, అది డిసిప్లిన్ కమిటీ చేతిలో ఉన్నప్పుడు నేను కామెంట్ చేయడం న్యాయం కాదు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ భవన్ లో మాట్లాడడానికి మాజీ ఎంపీ రాజయ్య గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. ఈ దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా సమస్త తెలంగాణ ప్రజానీకానికి, యావత్ భారతదేశ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత ప్రమాదంలో ఉన్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాననుకున్నటువంటి రాజీవ్ గాంధీ ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు తీసుకువెళ్ళాలని రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నో నూతన విప్లవాత్మకమైనటువంటి చట్టాలతో పాటుగా ఈ దేశంలో కొరబడుతున్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని ఈ దేశానికి తీసుకువచ్చి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నేత రాజీవ్ గాంధీ అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవుకు అంతాయని భావించి ప్రజాస్వామ్య పునాదులైనటువంటి స్థానిక స్వయం పరిపాలన సంస్థలను, గతంలో నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి సంస్థలను బలోపేతం చేయడానికి 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకువచ్చి ప్రజల్లో ఉన్నటువంటి మహిళలకు రిజర్వేషను, బీసీలకు రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకు ఎలాగో రిజర్వేషన్ ఉంది, ప్రజలందరినీ భాగస్వాములు చేస్తూ పాటుగా ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు, క్రమం తప్పకుండా రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ కమిషన్ను, ఇతరత్ర అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన ప్రజాస్వామ్యవాది రాజీవ్ గాంధీ అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారికి ఘనమైన నివాళులు ఎప్పుడంటే వారు చూపిన ఆదర్శాలను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి యువత ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం బయటికి వెళ్తూ ఉన్నారు. ఈ దేశం మనది, ఈ ప్రజలు మన వాళ్ళు. మన భారతదేశాన్ని ప్రపంచ పటములో నంబర్ 1గా చూపించడానికి యువత వారికి ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని అందించి ముందుకు రావటం జరుగుతూ ఉంది. అది ఇంకా మెరుగైనటువంటి దిశలో వెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. పార్టీ మీద కూడా ఎన్నో వైఫల్యాలు వస్తున్నాయి, అంటే వ్యతిరేకత భావం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు వాళ్ళ కుమార్తె కూడా సుస్మిత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మీరు ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యము ప్రజలు ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడే నడక మంచిగా లేదంటారు, నడవకపోతే నడక మంచిగా లేదని ఎవరు చెప్పడు. నడుస్తూ ఉన్నది ప్రజాస్వామ్యం. ఇలా రాజ్యాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఇట్లాంటివి పెద్ద లెక్క కాదు అనేటువంటి మాట ఈ సందర్భం గురించి చెప్తా ఉన్నాను.